ఈ బుల్బుల్ ఎక్కడుందో తెలియడం లేదు. తన ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు, పార్టీలో ఏమైందో అని. ఇప్పుడు టెన్షన్ పడ్డం వల్ల మొబైల్ తన దగ్గరికైతే వెళ్ళిపోదు కదా, అలాగే ఎగురుకుంటూ బుల్బుల్ ఇక్కడికి వచ్చేది కదా. కాస్త ప్రశాంతంగా ఉండండి. వాళ్ళిద్దరు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళని ప్రశాంతంగా అన్ని విషయాలు అడగొచ్చు. అదిగో బుల్బుల్ వచ్చేసింది. బుల్బుల్ ఇలా రామ్మా, నేను ఒకటి అడగాలి తల్లి. ఇలా చూడు, నాకు ఈ విషయం చెప్పు. అక్కడ పార్టీలో ఏం జరిగింది? అదే టీవీలో చెప్తున్నారుగా పార్టీ క్యాన్సిల్ అయిందని. ఏమైంది? ఒకరినొకరు చూసుకుంటున్నాను. నేను ఏదో అడుగుతున్నాను కదా, దానికి సమాధానం చెప్పవే. అమ్మ చెప్తాను, ముందు నువ్వు ప్రశాంతంగా సరే ఎందుకు నేను కూర్చున్నాను, ఇప్పుడు చెప్పు. చూడమ్మా, అసలు నువ్వు టెన్షన్ పడినట్టు ఏమీ జరగలేదు. అక్కడ అంతా బాగానే ఉంది. ఐ మీన్ అక్కడైతే అందరూ బానే ఉన్నారు, ఎవరికేమీ కాలేదు. ఒకవేళ అంతా బానే ఉంటే మరక్కడ పార్టీ ఎందుకు క్యాన్సిల్ అయింది? టీవీలో చెప్తున్నారుగా పార్టీ క్యాన్సిల్ అయిందని. మరి దానికి కారణం ఏంటి? వాళ్ళేమీ చెప్పడం లేదు, కానీ నువ్వు అక్కడ ఉన్నావు కదా, నీకు తెలిసే ఉంటుంది కదా. అది నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా ప్రజ్ఞ అక్క ప్రెగ్నెంట్ అయిందని. కానీ అమ్మ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని నువ్వు కాస్త అప్సెట్ అవ్వచ్చేమో. చూడమ్మా, అదే నిజం. బుల్బుల్, నువ్వేం చెప్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇలా చూడమ్మా, ఎవరైతే రాబోతున్నారో వాళ్ళు ఇప్పుడు రావడం లేదమ్మా. కానీ అదే సంతోషం కొద్ది రోజుల తర్వాత వస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం చెప్తున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది తిన్నగా చెప్పు. నాకు బుర్ర పగిలిపోతుంది. బుల్బుల్, నువ్వు సరిగా చెప్పావా లేదా? విను, ప్రెగ్నెంట్ గా లేదు. నీకేమన్నా మతిపోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థం అవుతోందా? బుల్బుల్, ప్రతి విషయంలో జోకులు పనికిరావు. ప్రవీణ్, అసలు తను ఏమంటోంది? ఆంటీ గారు బుల్బుల్ నిజమే చెప్తుంది. మేము అక్కడ పార్టీకి వెళ్ళేసరికి అంటే నువ్వు చెప్పేది ఇన్ని రోజుల నుంచి ప్రజ్ఞ మనకి అభి వాళ్ళకి అబద్ధం చెప్తూ వచ్చిందో తను ప్రెగ్నెంట్ గా ఉన్నానని? అక్క బావగారికి ప్రామిస్ చేసింది, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఏంటి ఇదంతా? అయ్యో, ఏమనుకుంటూ ఉంటారు అభి వాళ్ళ నానమ్మ ప్రజ్ఞ గురించి? ఎన్ని మాటలు అనుంటారు ఆవిడ ప్రజ్ఞని. వాళ్ళ మధ్య నా కూతురు నలిగిపోతోంది. తనకి తోడుగా ఎవరు లేరు, పైగా తను ఎలా ఉందో ఏమో. అయ్యో అమ్మా, నువ్వు ప్రతి విషయానికి ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఇన్ఫాక్ట్ నువ్వు ఇప్పుడు చాలా సంతోషించాలి, ఎందుకంటే అక్కడ అక్కని ఎవరు ఏమీ అనలేదు, అంతా బానే ఉంది. అన్నట్టమ్మా, నువ్వు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ బావగారి గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే బావగారు అందరి ముందు తన తప్పుని ఒప్పుకున్నారు. అక్కకి ఆయన మర్యాద ఇచ్చారు. అలాగే ఇది కూడా అన్నారు, ప్రజ్ఞ అక్క తన ఫ్యామిలీ కోసం ఎంతో చేస్తుందని. ఇన్ఫాక్ట్ నీకు తెలుసా, ఎప్పుడైతే అందరూ ఇంటికి వెళ్ళిపోయారో అప్పుడు అమ్మమ్మ అక్కని క్షమాపణ కూడా అడిగారు. అలాగే బావగారిని బాగా తిట్టారు కూడా కదా ప్రవీణ్? నువ్వు నిజం చెప్తున్నావుగా? అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.